బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ యశోద ఆసుపత్రి నుంచి శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం బంజారాహిల్స్లోని నందినగర్లో తన నివాసానికి వెళ్లారు. ఈ నెల 8న ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో జారిపడటంతో ఆయన ఎడమ తుంటి భాగానికి గాయమైన విషయం తెలిసిందే. పరీక్షించిన వైద్యులు 9న ఆయనకు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేశారు. అనంతరం కేసీఆర్ వారం రోజుల వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. చికిత్స అనంతరం ఆయన కోలుకోవడంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. మరో 4-5 వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఆయన ఆసుపత్రిలో ఉండగా సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు రాజకీయ సినీ ప్రముఖులు ఆయనను పరామర్శించారు. అటు కేసీఆర్ చికిత్సకు అయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని వైద్య ఆరోగ్య మంత్రి దామోదర రాజనరసింహ చెప్పారు. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.